దేవుడు ఎవరిని అని ఆలోచన చేస్తే ఇప్పుడు చదవబడినటువంటి వాక్య లేఖనంలో మనకు కనబడుతుంది ఎవరునంటే అభిషే. చెప్పాలి ఎవరు? ఈ అభిషే యోనాతాను కంటే కూడా ఇంకా బలంగా పనిచేస్తున్నాడు. ఎవరి పక్షాన? గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తంలో ఉన్నటువంటి వారి పక్షాన దేవుడు ఎవరినో ఒకరిని ఏం చేస్తాడంటే చేదోడుగా వాదోడుగా నడిపిస్తూ ఉంచుతూనే ఉంటాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఫినిహాస్ గురించి మనం నేర్చుకున్నాం కదా. నేను సహించలేనిది ఫినిహాస్ కూడా సహించలేదు అన్నాడు. అవునా అవునా? మనం నేర్చుకున్నాం గత వారాల్లో మన వాక్యాన్ని జ్ఞానం చేసి. ఫినిహాస్ అనేటటువంటి వాడు ఏం చేశాడనంటే ఇశ్రాయేలీల్లో ఒకడు ఏం చేస్తున్నాడనంటే ఒక స్త్రీని, మోయాబురాండు స్త్రీని తెచ్చుకుని ఏం చేస్తున్నాడనంటే ఇశ్రాయేలీల పాలెంలో ఏం చేస్తున్నాడనంటే ప్రజలందరూ ఎరిగినట్లుగా పాపము చేయటానికి సిద్ధంగా అవుతున్నాడు. ఆ సంగతి చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ విషయం ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా నోరెత్తి ఎవరు కూడా మాట్లాడు, ఎవరు కూడా ఏం సాహసం చేయట్లేదు. ఒక్కడ మాత్రం వేసాడు దేవుడి పక్షం. ఆయన ఎవరు అంటే చెప్పాలి ఎవరో. ఏంటంటే ఆయనకు రోషం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆయన కోపం? ఆయనకు కూడా మిగతా వాళ్ళతో ఎవరికి లేని మనకెందుకు లేదు, శుభ్రంగా మన గుడారంలో మనం ఉందాం, దేవుడు మనకి ఇచ్చింది మనం తిందాం, వాళ్ళతో పాటే కలిసి వాళ్ళ ప్రయాణం చేద్దాం అనుకోవాలా. ఏం చేశాడు అంటే ఒక ఈటు తీసుకుని వారు ఉన్నటువంటి గుడారంలోకి వెళ్ళాక వాళ్ళిద్దరిని కలిపి ఏం చేశాడు అంటే ఒకే పోటు కొడితే ఆ పోటు అటు ఎక్కడికి వెళ్ళిందని అంటే భూమిలో కూడా చచ్చిపోయాడు. అప్పట కానీ దేవుని యొక్క తెగులు ఆగ్రహం అట ఆగలేదు అని వాక్యం మనకి సెలవిస్తుంది. ఒకసారి దేవుని నామాన్ని స్తోత్రం, ఒకసారి నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్తారా? చెప్పండి ఒకసారి అందరికి కూడా. ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్నటువంటి తెగులు ఏమైంది? ఆగిపోయిందా ఇంకెక్కువైందా? ఎప్పుడు అనంటే పాపాన్ని ఖండించినప్పుడు, పాపాన్ని నిర్మూలన చేసినప్పుడు, పాపాన్ని సంహరించబడినప్పుడు ఏం చేయబడింది అని అంటే దేవుని యొక్క ఉగ్రత ఆగ్రహం ఆగి. ఆయన ఆగాడు అంటే తెగులు కూడా ఏమైంది అంటే తెగులు కూడా ఏమైపోయింది? వినాలి పిల్లరా, తెగులు కూడా ఏమైంది? ఆగిపోయింది. అక్కడ మనం చూస్తే ఇప్పుడు ఎవరి పక్షాన్ని పనిచేశాడు ఈయన? ఫినిహాస్ ఎవరి పక్షాన్ని ఉన్నాడు? ఎవరికి తోడుగా ఉన్నాడు అంటే దేవునికి తోడుగా, దేవుడికి అండగా, దేవుని మనసు కలిగి పనిచేసినటువంటి రీతిగా ఉన్నాడు. అందుకే ప్రభు అంటాడు, నేను సహించలేదు, ఫినిహాస్ కూడా సహించలేదు. అంటే ఏ మనసు ఇది? దేవునికి కలిగినటువంటి. పౌలు కూడా తన పత్రికలో రాస్తాడు, క్రీస్తుకు కలిగినటువంటి ఈ మనస్సును మీరును కలిగి ఉండమని దేవుని లేఖనం సెలవిస్తుంది పిల్లలు. ఇది దేవుని మనస్సు. దేవుని మనస్సు ఎలాగుంటుందని అంటే పాపాన్ని సహించలేదు, అన్యాయాన్ని సహించలేదు, అక్రమాన్ని చూస్తూ ఊరుకోలేదు. ఏం చేస్తుందని అంటే తగినటువంటి స్వస్తి పలికేదాకానే తప్పదు. అది దేవుని మనస్సు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి పిల్లరా. దావీదుకి యోనాతాను లేడు, యోనాతాను వెళ్ళిపోయాడు పాపం. ఇప్పుడు ఎవరున్నారు దావీదుకి తోడుగా అంటే? చెప్పాలి ఎవరున్నారు? అభిషేక్. ఇక్కడ ఇంకా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరో తెలుసానంటే షిమ్మి. ఎవరో షిమ్మి ఎవరు కుటుంబీకుడు అని చెప్పుకున్నాం మనం మొదట్లోనూ. చెప్పాలి ఎవరు కుటుంబీకుడు అంటే ఈయన సౌలు కుటుంబీకుడు కనుక ఈయన దావీదును చూడగానే అక్కడ దావీదు రాజుగా ఉన్నాడా లేక ఆర్డినరీ పర్సన్ గా ఉన్నాడా ఆలోచన చేస్తే ఈ వాజ్ ఎ కింగ్. ఎవరైనా రాజే. అది రాజుగా ఉన్నప్పుడు కూడా ఎంత ధైర్యం చేశాడండి, ఎంత ధైర్యం చేసి మాట్లాడుతున్నాడు తెలుసా? ఏమన్నాడు చూడండి అక్కడ 16వ అధ్యాయం ఒకసారి తిప్పండి, మనం చదువుకున్నాం కదా. రాజు అయిన కొద్దిగా తప్పులు లేకుండా చదవండి, లేక నేను కూడా తప్పుగా బోధించవలసి వస్తుంది. రాజు అయిన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గేరా కుమారుడైన షిమి అన్నప్పుడు అచ్చట నుండి బయలుదేరి అతడు వెంట నడుచుచు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అండర్లైన్ చేయండి. ఏంటంట? అతడు వెంట నడుచుచు.
ఏం చేస్తున్నాడు? ఎవరు వెంట నడుస్తున్నాడు? ఇక్కడ చూడండి, ఎవరు వెంట నడుస్తున్నాడు? దావీదు వెంట నడుస్తున్నాడు. దావీదు వెనక మనుషులు లేరా? దావీదు దగ్గర సైన్యం లేదా? దావీదు దగ్గర యుద్ధం చేసేటటువంటి యుద్ధ వీరులు లేరా? ఆయన ఎంత ధైర్యం చేశాడు? వెంట నడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చూడండి, వెంట నడుచుచు దావీదుని ఏం చేస్తున్నాడట? శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరు పార్శ్వముల నుండగా, అంటే ఇలా చూడండి, దావీదు ఇరు పార్శ్వములు అంటే కుడి పక్కన ఉన్నారు. ఎవరున్నారు? బలాఢ్యులు అని అంటే ఎవరో పక్క చిక్కునుడు కాదు, అక్కడ బలాఢ్యులు అని అంటే బలమైనటువంటి వారు, యుద్ధము చేయగలిగేటటువంటి సమర్థులు. దావీదుకి ఇరు పక్కలు నడుస్తున్నారు. షిమ్మి ఏం చేస్తున్నాడు అంటే దావీదును శపిస్తున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు? అతని సేవకులందరి మీద ఏం చేస్తున్నాడు అని ఆలోచన చేస్తే రాళ్ళు రుచు వచ్చాను. తర్వాత అంటున్నాడు, ఈ షిమ్మి నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారిని హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నువ్వు నరహంతుడు కనుక, నీవు నరహంతకుడు కనుకనే నీ మోసంలోనే నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి దేవుని నామాన్ని స్తోత్రం చెప్తారు. దేవుని నామం ఏమంటాడు? లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలే